మచ్ భీమ్స్ గారు. కాసేపు నేను కూడా స్పీచ్లెస్ అయిపోయి కాస్త ఒక గూస్ బంప్ మూమెంట్లో ఉన్నాను నేను. బట్ దట్ వాజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు చిత్రం ఎమోషన్ గురించి. అండ్ మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్రని ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రంగా మనం సత్యనారాయణ గారు డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరు అయిపోయారా? మాట్లాడారా? నేను అడిగాను సార్, తను మాట్లాడినారు. కో డైరెక్టర్ మహిదర్, హేమంత్ ఒకసారి రండి. సారీ రండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండి. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2 ముక్కలు మాట్లాడు. ఇంత మంచి సినిమాకి మాకు కో డైరెక్టర్గా మా డిపార్ట్మెంట్ అందరికీ అవకాశం కల్పించిన ఎట్ట సత్యనారాయణ గారికి, మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకొని ఈ చరిత్రని సెల్ యాడ్ మీద చూపించాలి, భావితరాలకు డాక్యుమెంట్ చేయాలి, దీని అందరికీ అందించాలని ఎక్కడ కించిత్ డౌట్ లేకుండా కాన్సెప్ట్ మీద కానీ డైరెక్టర్ గారి మీద కానీ ప్రొడక్షన్లో అన్ని వాల్యూస్ని సమకూర్చి ముందుకు నడిపించిన గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మహిదర్. హేమంత్ కృష్ణ. నా పేరు రాజేష్. ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా వరంగల్ బిడ్డని. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి నన్ను ఏడీగా పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జాస్ట్ గోహన్ చౌదరి. ఈ సినిమా చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాకి పనిచేయటం నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎర్రగుడి తిమ్మరాజు. సో ఈ సినిమాకి నేను ఏడీకి పనిచేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా వాళ్ళు రాలేదా? ఇంకా ముగ్గురు, ఈశ్వరు, శివ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు నా పాదాభివందనం. నా గొంతు పోయింది, ఏమనుకోవద్దు. నిజంగా మరి మీడియా నన్ను మీ బ్రదరు, మా జర్నలిస్టు, మా కులపూడు అనుకున్నారా, లేకపోతే ఈ చరిత్రని భుజాల మీద ఎత్తుకెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అనుకున్నారా తెలియదు. కానీ మీ మీడియా చేసిన మన మీడియా చేసిన సపోర్టు మాటల్లో చెప్పలేంది. ఈ సినిమాని అంటే మీడియా కలుసుకుంటే ఏం చేయగలదు అన్నట్టుగా ఇలా హనుమంతుడుగాక పర్వతాన్ని అలా లేపుకెళ్ళినట్టు ఆ సినిమాని అలా లేపుకెళ్ళి అలా శిఖరం మీద కూర్చోబెట్టింది మీడియా. ఈ మీడియాకు జన్మతా నేను రుణపడి ఉంటాను. తర్వాత ఈరోజు నేను ఎక్కువ గట్టిగా స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు, అందరికీ కృతజ్ఞతలు చెప్పడమే. నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను ఆజన్మంతం రుణపడి ఉంటాను. నా టెక్నీషియన్స్, మా డిఓపి రమేష్, నాకు యాజ్ ఎ డైరెక్టర్గా స్క్రిప్ట్ విషయంలో మిగతా విషయాల్లో టెన్షన్స్లో ఉన్నప్పటికీ నేను చేసే వర్క్కి, నేను చెప్పిన షాట్కి 100% న్యాయం చేయడం కోసం తను తాపత్రయపడుతూ ఈ సినిమాని ఈరోజు హాలీవుడ్ రేంజ్లో మీ ముందు చూపించడానికి అవకాశం ఇచ్చిన నా తమ్ముడు రమేష్ చాలా గొప్ప కెమెరామెన్ అవుతాడు, డౌటే లేదు. మేము ఇంతకుముందు కలిసి ఆర్కా మీడియాలో స్వర్ణ ఖడ్గం చేశాం. అప్పుడే నాకు అర్థమైంది తన టాలెంట్ ఏంటో. అందుకే ఈ సినిమాకి ముందు తనని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఉపయోగంగా మార్చుకున్నాను. తర్వాత భీమ్స్
ఏం చెప్పినా కూడా తక్కువే. తను ప్రాణం పెట్టి పనిచేశాడు. ఒక్కొక్క పాట ఇప్పుడు వినిపించాడు. ఎంత ఆవేదన ఉందో ఆ పాట పాడిన ప్రతి క్షణం, దాని గురించి పనిచేసిన ప్రతి క్షణం తను ఏడుస్తూనే చేశాడు, ఫీల్ అవుతూనే చేశాడు. తెల్లవారితే కాపీ అందించాలి, క్యూబ్కి వెళ్ళాలనే టెన్షన్లో మేమున్నా కూడా అర్ధరాత్రి 1 గంటకు నాకు ఒక చోట కోరస్ యాడ్ చేస్తే బాగుంటుంది సార్ అనిపించింది అని చెప్పి మళ్ళీ నైట్ కోరస్ సింగర్లను తీసుకొచ్చి 1 గంటకు కోరస్ యాడ్ చేయించి తెల్లవార్లు మాతో పని చేయించాడు భీమ్స్. అంతటితో ఆగకుండా నిన్న వాళ్ళ మానుకోట జిల్లా మహబూబాబాద్కి విజయయాత్రకు తీసుకెళ్తే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ తండోపతండాలుగా జనం, థియేటర్స్ నిండిపోయి అక్కడ ఒక విజయయాత్ర జరిపించి సహకరించాడు. భీమ్స్, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. మీ ఊర్లో చూశాను, ఊరంతా తన్ని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. ఈరోజు తెలుగు సినిమా తల్లి కూడా తనని హక్కున చేర్చుకుంది. ఎక్కడో మారుమూల తాండాలో పుట్టిన భీమ్స్ ఈరోజు మనందరినీ మైమర్పించే మ్యూజిక్ చేశాడు. నా సినిమాని, మన సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్. నెక్స్ట్ తమ్మిరాజు గారు ఇప్పుడు రాజమౌళి గారిది, మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారు. తమ్మిరాజు గారు నేను 1999 నుంచి ఆర్కే టెలి షోలో కలిసి పనిచేశాం. నాకు సీరియల్స్కి తను ఎడిటింగ్ చేసేవాడు. రాజమౌళి గారి శాంతినివాసం సీరియల్కి ఎడిటింగ్ చేసేవాడు. తర్వాత ప్రసాద్ ల్యాబ్లో చేస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ తమ్మిరాజు గారు. నా సినిమా చెప్పగానే ఇమీడియట్గా తను ఎంత బిజీగా ఉన్నా వచ్చి, అతను కూడా ఎడిటింగ్ చేశాను అయిపోయింది అనుకోకుండా మిక్సింగ్లో కూర్చొని, తర్వాత ఫస్ట్ కాపీ నైట్ అంతా కూర్చొని మాతో పాటే కూర్చొని క్యూబ్కి ఇచ్చేంత వరకు మాతో పాటే ఉండి సహకరించాడు. తమ్మిరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి చిన్న డౌట్లో ఏమొస్తుంది ఎలా వస్తుంది అనుకున్న టైంలో మాకు నిరంజన్ అనే ఒక ఎడిటరు మన టీజర్ కట్ చేశాడు. మీరు చూసిన టీజరు, ఆ టీజరు మీరు ఎంత బజ్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ తెలుగులో కట్ చేసిన టీజరు భారతదేశం మొత్తం నేషనల్ ఛానల్స్లో కూడా డిబేట్స్ పెట్టే స్థాయికి తీసుకెళ్ళింది. అలాంటి టీజర్ని కట్ చేసి నాకు సహకరించింది నిరంజన్, ఎడిటర్ నిరంజన్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనక పని చేస్తావు తప్ప ముందు కనిపించావు. థ్యాంక్ యూ నిరంజన్. తర్వాత మా రాఘవ వి తమ్మారెడ్డి, బాహుబలికి వర్క్ చేసేటప్పుడు నాకు ఆర్కేలో పరిచయం అయ్యాడు. తర్వాత నాకు స్వర్ణకట్ గారికి గ్రాఫిక్స్ తనే చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు సలార్కి చేశాడు. రాఘవ మనం ఇలా సినిమా చేద్దాం అనగానే తను ఎంత బిజీగా ఉన్న నైట్లో వచ్చి కూర్చొని నాకు వర్క్ చేసి ఈరోజు 1947, 48 హైదరాబాద్ చాలా చోట్ల అక్కడే తీశారేమో, నిజంగానే 47, 48లోనే తీశారేమో అనే విధంగా హైదరాబాద్ కనిపిస్తుంది. దానికి కారణం రాఘవ, తన ఫ్రెండు రామ్నాథన్. తమిళియను, ఆరాటం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, పని చేయాలనే ఆతృత ఎక్కువ. వాళ్ళిద్దరూ కలిస్తే ఒకరు పరిగెత్తిస్తారు, ఒకటి క్వాలిటీ కోసం పరిగెడతారు. వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్ అనిపించింది నాకు బాగా సహకరించారు. వాళ్ళిద్దరి సపోర్ట్ మీకు అర్థమవుతుంది. ఈరోజు మా ఈ సక్సెస్లో హైదరాబాద్ 1947 హైదరాబాద్ అంత బాగా కనిపించడానికి రీజన్ గ్రాఫిక్స్. వాళ్ళతో వర్క్ చేసిన దాదాపు ఎన్ని స్టూడియోలు, 15 స్టూడియోస్ వర్క్ చేసినాయి. ఆ ఆవు ఫైట్ చూశారు మీరు. ఆ ఆవు ఫైటు ఇరాన్లో జరిగింది. ఆ గ్రాఫిక్ వర్క్ ఇరాన్ని మాట్లాడుతూ డాలాడుతూ అవన్నీ మనకెందుకంటే ఆ క్వాలిటీ, అంత క్వాలిటీ రావాలని దానికోసం తాపత్రయపడి చేయించారు. అన్ని స్టూడియోస్కి నాకు తెలియవు, 15 నేమ్స్ తెలియవు. అన్ని స్టూడియోస్కి దాదాపు 89 మంది ఆర్టిస్టులు పనిచేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ మా తిరుమల ఆర్ట్ డైరెక్టర్, తిరుమల ఫైన్ ఆర్ట్ స్టూడెంట్, ఇంతకుముందుకు బలగం చేశాడు. నాకు అంత పరిచయం లేదు.
అంతకుముందు మా మేనేజర్ రాము తీసుకొచ్చి పరిచయం చేశాడు. చేసిన తర్వాత తను అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే మామూలుగా తను సెట్ వేసి వెళ్ళి మామూలుగా ఇంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్స్లో అంటే వాళ్ళు బాగా చేయలేదని కాదు, సెట్ వేసిన తర్వాత మార్నింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఉండి డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి సెట్ మొత్తం చూసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు, కనిపించరు. కానీ తిరుమల అలా కాదు, డే అండ్ నైట్ వాళ్ళ సెట్ బాయ్స్తోనే పడుకొని వాళ్ళ సెట్ అసిస్టెంట్స్తోనే పడుకొని షూటింగ్లోనే కూర్చొని, నేను సినిమా 90 days షూటింగ్ చేస్తే అతను 200 days లొకేషన్లోనే ఉన్నాడు. ఆ విధంగా నాకు తిరుమల మంచి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు. సుద్దాల అశోక్ తేజ గారు ఒక 3 ఆనిముత్యాలు లాంటి పాటలు రాశారు, మీకు తెలుసు. నేను అమరవీరుల పాట, ఆ పాట డే 1 సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఆ పాట నేను ఆయనకి చెప్పెట్టాను. అయితే సినిమా నిడివిలో ఎక్కడ అది రాదు, సినిమా డ్యూరేషన్లో నా కథలో ఆ పాట లేదు, కాబట్టి దాన్ని పక్కకు పెట్టి తర్వాత చేద్దామన్నా అని చెప్పా. దాని పాదాన ముళ్ళు గుచ్చి, ఈ 2 పాటలు ప్రాణం పెట్టి రాసి ఆయనకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన ప్రాణంలోనే పాట ఉంది, ఆయన ఆత్మలోనే పాట ఉంది, అలవోకగా వచ్చింది. ఆ తర్వాత ఇక చివరికి అమరవీరుల సాంగ్ జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకరోజు ఈరోజు చెప్పాను, నాకు ఇలా కావాలి అని చెప్పాను. నెక్స్ట్ డే కల్లా పాట వచ్చింది. పడుకొని వింటున్నప్పుడు అన్న నాకు ఇది ఒక్కటి యాడ్ చేస్తే బాగుండు, నిద్రపోయి ఉంటారు, నేను ఇప్పుడు లేపి చెప్పాను అని మెసేజ్ పెడితే 10 నిమిషాల్లో అది యాడ్ చేసి నాకు మళ్ళీ మెసేజ్ వచ్చేసింది రాత్రి 12 గంటలకు. సో అలా సహాయం చేసిన సుద్దాల అశోక్ తేజ గారికి, తర్వాత నా తమ్ముడు కాసర్ల శ్యాము నేను మ్యారేజ్ అవ్వక ముందు వరకు వాళ్ళం, మా సత్యం మేమందరం కూర్చుంటుండే వాళ్ళం, నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుండే వాళ్ళం. ఫస్ట్ జయ గారు శ్యామ్కి అవకాశం ఇచ్చినప్పుడు మన జర్నలిస్ట్ జయ గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నా రూమ్లో కూర్చొని మేము పార్టీ చేసుకున్నాం. అప్పుడు అనుకున్నాం, శ్యామ్ నీకు టైం వస్తుంది, నీకంటూ ఒక పేజీ ఉంటుంది ఈ ఇండస్ట్రీలో అనుకున్నాం. తమ్ముడు ఎంత ఎదిగాడో తెలియంది కాదు, ఇప్పుడు ఏ పాట చూసినా శ్యామ్ ఉండాల్సిందే. శ్యామ్ కలం నుంచి ఈ పాటలు వరదల్లాగా వెళ్ళిపోతుంటాయి. శ్యామ్ నాకు బతుకమ్మ పాట రాశాడు. ఆ బతుకమ్మ పాట ఎంత బాగా పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. కొందరు ఆ బతుకమ్మ పాట వచ్చినప్పుడు మా బతుకమ్మ అలా ఉండదు కదా, ఇలా ఎగురుతూ ఉంటుంది కదా, అలా దూకుతూ ఉంటుంది కదా అనుకుంటారు. బతుకమ్మ అంటేనే అమ్మ ముందు అన్ని బాధలు చెప్పుకుంటాము అనే ఉద్దేశంతోనే అది జరిగిందే ఆ పాటలో తీశాము. భారతీ ఉయ్యాలో మాతృభారతి ఉయ్యాలో అని ఈరోజు ఆ పల్లవి వరకు మేము రాసింది కాదు. ఆ పోరాట యోధుల దగ్గర ఆ పాట పాడి భారతదేశమా మమ్మల్ని ఈ నుంచి తప్పించి మీ ఒళ్ళో చేసుకో తల్లి అని వాళ్ళు పాడిన పాట, ఆ పల్లవిని అక్కడి నుంచే తీసుకొని చరణాలు మేము యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఎవరో కొందరు మూర్ఖులు అనుకున్నట్టు అలాంటి పాట కాదు. అంటే భారతదేశం పార్టీ ఉంది, ఆ పార్టీ కోసం తీశారు పచ్చ బ్యాచ్ ఉంటుంది, అంటే పచ్చ కమర్ల బ్యాచ్, అలాంటి పాట కాదు, అది నిజంలోంచి పుట్టింది. తర్వాత ఆ పాటని సుచిత్ర చంద్రబోస్ గారు ఎంత బాగా అంటే, మాకు బతుకమ్మ అంటే బతుకమ్మతో కూడుకున్న గౌరమ్మ అంటే అమ్మవారు. సో బతుకమ్మ పాటలో మా దగ్గర సుటుకాముడు అంటారు, అంటే చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ పాడేదాన్ని సుటుకాముడు అంటారు. మేము అంతవరకు తెలుసు, కానీ ఇదే సుటుకాముడులో అమ్మవారిని చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి మన అనసూయ గారిని మధ్యలో బతుకమ్మ మధ్యలో వెనకాన్ని చేతులు వస్తూ అమ్మవారిలాగా చూపించి గౌరమ్మ చేశారు. అంత గొప్పగా కంపోజ్ చేశారు సుచిత్ర మేడం కలిసి నేను
తను డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా మా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాం. అప్పటి నుంచి నాకు మేడంతో మంచి సాన్నిధ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేసి నిన్న కూడా సినిమా చూసి వచ్చి తను ఫీల్ అయింది వీడియో చేసి పంపారు మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత పాదాన ముళ్ళు ఉచితే అనేది స్వర్ణ మేడం. తను నాకు అంతకుముందు పరిచయం లేదు, తను మంచి సహాయం చేశారు. జెండా సాంగ్ శంకర్ గారు, జెండా సాంగ్ చేసే టైంకి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండే ఫస్ట్. కానీ శంకర్ గారు వర్క్ను చూసి, శంకర్ మాస్టర్ వర్క్ను చూసి, ఆయన ఆల్రెడీ అప్పటికి త్రిబులారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. ఆ విజువల్స్ బాగా వస్తుంటే కంపెనీ కూడా, అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు ఆ సినిమాకు బాగా వస్తుంది, వితౌట్ 1.5 crore ఒక్క సాంగ్కి అయ్యింది. శంకర్ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక్కడ కూర్చుంటాడు మా సురేష్. ఎందుకంటే నేను ఒక టెక్నీషియన్ని, క్రియేటర్ని, మా సంస్థ కొత్త సంస్థ, ఈ మీడియా తోటి, డిస్ట్రిబ్యూటర్స్ తోని, అందరితోటి అనుసంధానంగా ముందుకు నడిపించింది మా సురేష్. లేకపోతే నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము ఆగమైపోయేటోళ్ళం. ఎందుకంటే వాళ్లకు మాకు అంత అప్రోచ్ తెలియదు డిస్ట్రిబ్యూషన్తో. సురేష్ మాకు మంచి సహకారం చేశాడు. ఎక్కడ కూడా సురేష్కి పని చెప్తే సురేష్ ముఖంలో టెన్షన్ కనపడదు, లోపల ఉంటుందేమో. అందులో అమ్మాయి శృతి హాసన్ గారి క్యారెక్టర్ ఫేస్లో జరుగుతుంటుంది, టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ వర్క్ మాత్రం నీట్గా జరుగుతుంది. సురేష్కి పని చెప్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాంటి సురేష్ మాకు దొరకడం మా అదృష్టం. సురేష్ థ్యాంక్ యూ సో మచ్. నీ ద్వారా నాకు ఒక మంచి బ్రదర్ దొరికాడు అనుకుంటున్నాను. తర్వాత మా పూజ కాస్ట్యూమ్ డిజైనర్, ఆ అమ్మాయి అంటే మళ్ళీ మీరు పార్టీ వరకు తీసుకెళ్ళొద్దు, బండి సంజయ్ కుమార్ రికమెండేషన్ ద్వారా మా దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి రికమెండేషన్ కదా అని నేను మా రెడ్డి గారు మనసులో అనుకున్నాం. సరే పని చేస్తే చూద్దాం, లేకపోతే లైట్ అని చెప్పేశారు మా పెద్ద ఆయన డైరెక్ట్గా. మనకు పని కావాలి, పని చేస్తే చూద్దాం, లేకపోతే లైట్ అన్నారు. లేదు సార్ చూద్దామని చెప్పి ఆ అమ్మాయిని నేను కూర్చోబెట్టి నీట్గా మాట్లాడి మైదర్కి అప్పగించి, మైదర్ మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పన్న తర్వాత, మైదర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వెరీ బిగినింగ్ స్టేజ్ ఇది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 days తర్వాత ఆ అమ్మాయి ఒక బొమ్మలు గీసుకొని వచ్చిన తర్వాత నిజంగా నేను పక్కకు పెట్టేశాను, నా బ్రెయిన్ నుంచి పక్కకు పెట్టేసి ఇంకా వేరే ఆలోచన. మా మైదర్ కొంచెం ఎక్స్ప్రెషన్ బ్రెయిన్ ఎక్కువ, అంటే అబ్బా భలే ఉంది సార్ అని చెప్తాడు కదా, అది కొంచెం ఎక్కువ ఉంటుంది మైదర్కి. తక్కువ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి గురించి సార్ అది సార్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటాయి కదండి, ఆ నేమ్స్ ఎందుకు పెడతారు? ఉదాహరణకు మల్లేష్ అని పెట్టారనుకోండి, మల్లన్న స్వామి, మల్లన్న దేవుడు అంటే యాదవులు ఎక్కువ పెట్టుకుంటారు. బసవ అని పెట్టుకున్నారనుకోండి, శివుడికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ హిస్టరీ తెలీదు, ఇలా ఉంటే ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్స్, మనకు వాళ్ళ తెలియదు కదా, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కదా అని ఒక రీసెర్చ్, ఆ అమ్మాయి నాలెడ్జ్లో ఆ రీసెర్చ్తో మన దగ్గరికి తీసుకొని వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి పనిచేస్తుంది. ఇంకా అప్పుడు మా రెడ్డి గారికి చెప్పి అవసరం లేదండి, పూజ మన అమ్మాయి చేస్తుందని చెప్పాను. ఈరోజు నాకు ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే ఒక 4-5 ఫోన్లు, ఫస్ట్ ఫోన్స్ నిజానికి పూజ గురించే వచ్చినాయి. ఆ అమ్మాయి బాగా చేస్తుందా ఎవరు అని చెప్పారు. ఆల్రెడీ చేస్తున్నాం, సోనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. ఇద్దరు కట్చీఫ్ వేశారు, నాకు ఎవరు వేయట్లేరు, అమ్మాయికి వేశారు ఆల్రెడీ. కాబట్టి థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ. మా సతీష్ రగ్గుపట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ. నాకు మంచి సపోర్ట్ చేశారు. తర్వాత మా అసిస్టెంట్ ఎడిటర్ తారక్, మా నేను బాగా ఒక అబ్బాయి గురించి చెప్పాలి, మస్తాన్ బీమ్స్ దగ్గర సౌండ్ ఇంజనీర్, ఎంత టాలెంటెడ్ అంటే ఆ అబ్బాయి.
ఆ అబ్బాయిని చూడగానే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గురించి వస్తాడు. ఎవరంటే నా 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 అంటారు కదా, పెద్ద ఆయన, ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయనలాగా వంది మాత్రం గారిలాగా ఇతను సార్ 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 అంటాడు. అంత సాఫ్ట్గా ఉంటాడు ఆ అబ్బాయి. సార్ 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 అంటాడు. కానీ కోరస్ సింగర్స్తో కూడా ఆ ట్యూన్ చెప్తూ పాడిస్తాడు. జస్ట్ సౌండ్ ఇంజనీర్ అబ్బాయి, ఆ ట్యూన్ చెప్తూ పాడిస్తాడు. నిజంగా చెప్పాలంటే బీమ్స్కి ఒక భుజం మాలియా మేనేజర్ అయితే ఒక భుజం కాదు, గుండెకాయనే మస్తాన్. మంచి వర్క్ చేశాడు. తర్వాత వాళ్ళ మొత్తం టీం అందరూ బాగా సపోర్ట్ చేసి ఇంత మంచి అవుట్పుట్ రావడానికి తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. తర్వాత సింగర్స్ శంకర్ మహాదేవన్, మోహన భోగరాజు, మా బీమ్స్తో పాటు కైలాష్ ఖేర్, హిందీ కైలాష్ ఖేర్ పాడారు. తర్వాత మా అమ్మాయి గారు అమ్మాయి పేరు మర్చిపోయా, స్ఫూర్తి. థ్యాంక్ యూ. స్ఫూర్తి అని నా కూతురు లాంటిది, మా జితేంద్ర కూతురు కాబట్టి నా కూతురు లాంటిది. అమ్మాయి అంత పెద్ద సింగర్ అయిందని తెలీదు. ఆ బతుకమ్మ పాటలో ముందు పల్లవి పాడే అమ్మాయి స్ఫూర్తి. చరణాలు పాడింది మోహన భోగరాజు. అంతా మొత్తం మోహన లాగానే ఉంది కానీ ఆ అమ్మాయి పాడింది. వీళ్ళందరూ నాకు సహకారం చేశారు. తర్వాత నా ఆఫీస్లో మా అకౌంటెంట్ శ్రీకాంత్, మిగతా ఫ్రెండ్స్, ఆఫీస్ బాయ్స్ అందరు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపించే వాళ్ళు, మనల్ని ముందుకు నడిచే వాళ్ళు, మా గురువు గారు అనేవాళ్ళు, ఎవరైనా ఆర్టిస్టు కొంచెం ఫేస్ డల్గా ఉన్నా కూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా చెప్పారు, అరే మన ముఖం ఎవరు చూడరా, 100 సినిమాలు చేసినా వేస్ట్, వాళ్ళ ముఖం చూస్తేనే సినిమాకి వస్తారు. ఆ సినిమాలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉంటేనే ఆ సినిమా ఆడుతుంది. ఆ సినిమా ఆడితేనే మనకు లైఫ్ ఉంటుంది, ఇంకో సినిమా వస్తుంది. కాబట్టి ఆర్టిస్టులని లాంటి పిల్లల్లాగా చూసుకోవాలి అనేది మా గురువు గారి ఆలోచన. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రాఘవేంద్రరావు గారి టీంలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఏ ఆర్టిస్ట్ ఫీల్ అయింది ఆయన 108 సినిమాల చరిత్రలో లేదు అసలు. ఒక్క ఆర్టిస్ట్ అంటే ఇతను డైరెక్టర్ గారి కారణంగా ఫీల్ అయ్యాను అని. ఆయన నేర్పించిన విద్య ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. పేరు పేరున మహేష్, సంజయ్, శ్రీనివాస్ గారు, హరిచంద్ర గారు, సార్ పేరు మర్చిపోయాను, సురేష్ గారు, మా ఇంద్రజ గారు, రాజార్జున్ గారు, తర్వాత కేతన, మా సత్యం, మావాడే మా అన్నాడు, కేశవ్ గారు, చలపతిరాజు గారు నా ఫ్రెండు, తర్వాత మా చైతన్య, శివం, గిరి, సతీన్ శ్రేయాస్, యాట, మా అశోక్ రెడ్డి, మా రమణ, వీళ్ళు కాకుండా మా శ్రీవాణి, తర్వాత ఇది బైరాన్పల్లిలో వీళ్ళు, గుండ్రాంపల్లి, అందరూ మర్చిపోయినాయి, ప్రేమ గారు, బాబీసింహ గారు, తులసి గారి దగ్గర డెలివరీ, యుక్త. అది ఒక్కరేంటంటే వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసమే పుట్టారా అనిపిస్తుంది. ఈ సినిమా కోసమే పుట్టారేమో, ఈ సినిమా కోసమే దేవుడు వీళ్ళని పుట్టించాడేమో అనిపిస్తుంది. నిజంగా నేను పడ్డ కష్టం తక్కువనే భయ్యా, వాళ్ళు పడ్డ కష్టమే ఎక్కువ. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఒక్కరిని చూపించడానికి లేదు. మహేష్, ప్రభాస్ గారి సినిమా నెక్స్ట్ ఉంది, ఇక్కడ నేను మిస్సాలు తీసేయాలి, క్యారెక్టర్ పోతే అక్కడ మారుతి గారు డేట్స్ ఇచ్చేశారు, ఒక్క మాట చెప్పలేదు, మొత్తం మీసాలు కట్ చేసి సీన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ సార్ నాకు కంటిన్యూటీ సార్ అంటున్నాడు. మొత్తం మీసాలు తీసేశాను. మారుతి గారిది ఓపెనింగ్ రోజే ప్రభాస్ సార్తోనే తన కాంబినేషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీసాలు లేవు. మారుతి గారికి నిన్న మీసాలతో వచ్చావు కానీ లుక్ టెస్ట్కి అంటే ఆ సినిమాకి తీసేసాను సార్ అన్నారు. అన్న తర్వాత సరే అలా అంత ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ మారుతి గారు కూడా నాకు మళ్ళీ డేట్ కావాల్సి వచ్చింది. ప్రభాస్ గారిని ఒప్పించి మళ్ళీ మధ్యాహ్నానికి ఫిలిం సిటీకి రావాలి కాబట్టి మధ్యాహ్నానికే ప్రభాస్ గారి కాంబినేషన్లో మహేష్ సీన్ ఉన్నప్పటికీ మారుతి గారు ఇమీడియట్గా లేదు ఆ సినిమా పెద్ద కాంబినేషన్ అంటున్నారు, ఇల్లు మహేష్ మనం ఇంకొక రోజు పెట్టుకుందామని ప్రభాస్ గారిని రిక్వెస్ట్ చేసి ఆపి మహేష్ని పంపిస్తే మళ్ళీ ఆ సినిమా పూర్తి చేసి తర్వాత ఏదో పెట్రోల్ మిస్సాలతో ఏదో మేనేజ్ చేశాడు. అట్లా
తర్వాత సంజయ్ నాకు తిరుమల పరిచయం చేశాడు. సంజయ్ తిరుమలతో పరిచయం. తన క్యారెక్టర్ని బైరాన్పల్లిలో బాగా చేశాడు. శ్రీనివాస్ గారు పోలీస్ ఆఫీసర్, ఆయన పోలీస్ ట్రైనరు. ఆయన దగ్గరుండి చూసుకున్నా. నాకేం తెలీదు, నేను అంత చదువుకోలేదు, కాబట్టి ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మా హరిచంద్ర గారు ఇందులో నిజాం వైఫ్, ఆ అమ్మాయి అనుశ్రియ త్రిపాఠి గారికి ఆయనే ఒక 2 years ఆవిడకు ఏ భాష రాదు, ఏమీ తెలీదు, హిందీ తప్ప. ఇతనే తయారు చేశారు ఆవిడని ఆర్టిస్ట్గా. తర్వాత అతను బాహుబలి నుంచి బాగా ఫేమస్ అయ్యారు. ఎప్పటి నుంచో స్టేజీ ఆర్టిస్ట్ కూడా. ఆయన నాకు బాగా చేశారు. ఇంకా ఈయనైతే పోయిన జన్మ నెహ్రూ గారే అనుకుంటా, కాదా? ఓకే. ఆయన ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ అవన్నీ మనం వాళ్ళ తేజ్ సప్రూ గారి కాంబినేషన్ కదా, ఆయనకు తెలుగు రాదు, కాబట్టి ఈయన పర్ఫెక్ట్గా హిందీ వస్తుంది. కాబట్టి ఆయన కాంబినేషన్ సీన్స్ నేను హిందీలోనే షూట్ చేశా, తెలుగులో చేయలే. ఫ్లూయెంట్గా హిందీలోనే ఇద్దరి కాంబినేషన్లో చేశాను. తర్వాత ఆయన కూడా చూడండి, జస్ట్ లైక్ షోయబుల్లా ఖాన్, యాజ్ ఇట్గా షోయబుల్లా ఖాన్ లాగానే ఉంటాడు. ఆయన కొంచెం హెయిర్ తిరిగిందంటే షోయబుల్లా ఖాన్ లాగా ఉంటాడు. మన ఎవరు డికే అర్ణ గారు, ఆయన ఫోటో చూపించగానే షోయబుల్లా ఖాన్ అన్నారు. అట్లా సార్ మీరు బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రైట్. తర్వాత చలపతిరాజు గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, 1999 నుంచి మేము సీరియల్స్ చాలా కలిసి చేసాం. ఆయనతో మంచి క్యారెక్టర్ చేయించాలనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఆయన బిజీగా ఉండి గడ్డం తీయనంటే ఇంకా తప్పదు, ఫ్రెండ్ కదా, గడ్డం తీయకపోయినా అడ్జస్ట్ చేయాలని ఆ గడ్డాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి పిచ్చిగా మళ్ళీ ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని చేసి అందులో పెట్టాను. ఎందుకంటే పెట్టకపోతే బాగోదు, ఫ్రెండ్ పెట్టాలి కాబట్టి ఇందులో పెట్టాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మా బలగం సత్యం నాకు కో డైరెక్టర్, తను సీరియల్స్ అన్నిటికీ, మనోయజ్ఞం అన్నిటికీ కో డైరెక్టరు. తర్వాత నాకు అన్న డబ్బింగ్లో కూర్చుంటాడు ఇతను. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య తనకి మళ్ళీ ఒక రియల్ లైఫ్, ఇది ఇంటర్వెల్ మక్బూల్ క్యారెక్టర్ ఓ రేంజ్లో చేశాడు. అలా నిజంగానే చంపేయాలనిపిస్తుంది మక్బూల్ క్యారెక్టర్ని. మక్బూల్ క్యారెక్టర్ చేసినందుకు సూపర్ క్యారెక్టర్ చేశావు చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. శివం ఇంద్రజ గారితో తన్నించుకున్నాడు. అసలు ఈ పర్సనాలిటీకి ఇంద్రజ గారితో అంతా ఎగిరి పడతారా, కానీ ఇంద్రజ గారు అలా తన్నారు ఇవన్నీ. థ్యాంక్ యూ శివం. అదే పరకాయ ప్రవేశం చేసింది. గిరి నా తమ్ముడు, మా ఊరే, మేమిద్దరం చాలా 10-15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్స్. అతను కూడా ఒక రజాకార్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత అశోక్ రెడ్డి కూడా మా పక్కూరు, రమణ కటంగూర్ మా ఊరే. వీళ్ళందరూ కూడా కూర్చోండి చాలా బాగా. ఇక ఇంద్రజ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం ఏమిటి, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగినాన్ని కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాను నేను. మీరు బడికి వెళ్ళి చదువుకున్నప్పుడు నేను పని చేయడానికి వెళ్ళాను, అంతే డిఫరెన్స్. నిజంగా ఎంత పని రాక్షస్ అంటే, అమ్మో చాలా కష్టం. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా మనం ఆదమర్చున్నామా అక్కడ ఆవిడ ఐలమ్మ ఉంటుంది తప్ప ఇంద్రజ గారు కనిపించారు అక్కడ. ఐలమ్మే నాకు, ఐలమ్మ. మొన్న మేము ఇంద్రజ గారిని తీసుకొని వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట టూర్కి వెళ్తే అందరూ థియేటర్లో ఐలమ్మ అంటున్నారు ఆవిడ్ని. ఇక నుంచి చూడండి, ఎప్పుడు చాకలి ఐలమ్మ హిస్టరీ మన న్యూస్లో ఉన్నా కూడా అది ఇంద్రజ గారి ఫోటోలతోనే ఉంటుంది. ఇంకా అది ఎక్కడ బిట్స్ పడ్డా ఆవిడతోనే ఉంటుంది. తర్వాత రాజ్ అర్జున్ గారిని రాత్రి మా ఊరు తీసుకెళ్ళా, పల్లెటూరు మా ఊరు. 500 ఓట్లు ఉంటాయి అంతే. వీళ్ళందరూ వచ్చారు, 500 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి హిందీ ఎవరికి రాదు, పక్క గ్రామీణ, చాలా బాగా. కానీ ఎంత గొప్పగా చేశారంటే, ఫస్ట్ టైం ఒక సన్మాన ప్రోగ్రామ్, ఆ కార్యక్రమం అనేది మా ఊర్లో ఫస్ట్ టైం నిన్న చేశారు. మేమందరం ఆ ఊర్లో కూడా
కనిపించగానే ఒక 10 నిమిషాలు విజిల్స్ వేస్తూనే ఉన్నారు ఆయన్ని చూసి. వాళ్ళకి ఏమీ తెలియదు, భాష తెలియదు పాపం, తెలుగే మాట్లాడతారు మా ఊర్లో, అంతకంటే ఏమి తెలియదు వాళ్ళకి. పల్లెటూరు మాది, ఉత్తటూరు అని యాదాద్రి భువనగిరి జిల్లాలో రమణపేట మండలం. సో అంటే చూడండి, భూపాల్లో పుట్టి బాగా తాపత్రయంతో అవ్వాలని ప్రిపేర్ అయిపోయి తర్వాత ముంబై వచ్చి ఒక 20 సంవత్సరాలు కష్టపడి, ఒక తాపత్రయం ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఎప్పుడైనా పని. మన క్రమశిక్షణతో దాని మీదనే మనసు పెడితే. ఈరోజు రాజా గారు నిజంగా ఇద్దరు ఎవరో ఒకరు కొట్టుకుంటారు, అరే కాశీం రాజు ఇన్ని తప్పులు చేసేవారా అని. నిజంగా ఎంత అంటే అతను కనిపించే వెంట్రుకలు లెక్కపడతాయి, చూస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి. అతను కూడా ఇంతసేపు ఇతను ఇంకోటి ఏంటంటే డేంజర్ ఏంటంటే అతనే కాదు, అతను పక్క ఆర్టిస్ట్ బాగా చేయకపోయినా నచ్చదు, ఆడికి నేర్పిస్తాడు. నేర్పించి ఇది నేర్పించేసి ఆడితో కలిసి చేస్తుంటాడు. సినిమా కోసం, సినిమా సీన్స్ కోసం తాపత్రయపడడం ఒకెత్తు, ఈ సక్సెస్ టూర్ లో తిరుగుతుంటే కార్లో కూర్చొని పక్క కూర్చుని రాసుకొని अब मैं क्या बोलूं, ये गांव क्या है, సిద్దిపేట కైసా బోల్నా, అరే మొత్తం ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు తెలుసుకోవడం, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఆ ఊర్లో తెలుగులో స్పీచ్ ఇచ్చి ఊరు ప్రజల గురించి మాట్లాడడం. అంటే తాపత్రయం చూడండి, నేను రీచ్ అవ్వాలన్న తాపత్రయం. అది ఆ తాపత్రయం ఉంటే ఏ కెరీర్లోనైనా నో డౌట్ ఒక రోజు లేట్ అంతే, ఒక రోజు 2 రోజులు లేట్ అంతే, బట్ అది సాధిస్తాం. అది భోపాల్ నుంచి వచ్చి బాలీవుడ్లో ఎదిగి ఈరోజు మన టాలీవుడ్లో ఒక అమరీష్ పురి తర్వాత బాలీవుడ్ వచ్చిన ఆర్టిస్ట్లో నెక్స్ట్ బాలీవుడ్ నుంచి వచ్చిన టాలీవుడ్ని ఏలబోతున్న ఆర్టిస్ట్ ఎవరంటే మా రాజార్జున్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత ఇంకా అనసూయ గారు, ప్రేమ గారు, మా బాబీ, వేదిక, మకరంద్ దేశపాండే. మకరంద్ గారు కూడా అంతే, స్టేజీ ఆర్టిస్ట్. ఆయన నిజాం స్టిక్లో ఉన్నది డైమండ్, అది డైమండ్తో కూడిన స్టిక్ ఇస్తే దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే టక్కున గోక్కుంటాను సార్ అన్నాడు. ఏంటి అన్న, గోక్కుంటాను సార్ అన్న. గోక్కో అన్నాను. నేను ఇక్కడ గోక్కోమని చెప్పాను, స్టార్ట్ అయ్యే టైంకి ఇట్లా గోక్కుంటూ కూర్చున్నాడు కాలుకు. అంటే దీన్ని ఇంకా దిగజార్చాలి వాడికి, అంటే సారీ వాడి కాదు, నిజాం రాజుకి అంత పెద్ద డైమండ్ కూడా కాలు గోక్కోవడానికి ఉపయోగించాడు అనేది రిజిస్టర్ అవ్వాలి అని నేను వీపు గోక్కోమని చెప్పేట, నిజానికి అతను కాలు గోక్కుంటూ కూర్చున్నాడు. అంటే చూడండి తాపత్రయం ఎలా ఉంటుందో. తర్వాత తేజ్ సప్రో గారు, అంత పెద్ద ఏజ్, మేబీ 70 years ఉండొచ్చు తేజ్ సప్రో గారికి, 60-70 years ఉంటాయి. మార్నింగ్ 6కి ప్రాస్థెటిక్ మేకప్లో రెడీ అయ్యి ఆ ముక్కుల్లో, మరి మనకు ముక్కులో కాసేపు ఏదైనా తగిలితేనే ఇదిగుంటుంది, ఆ ముక్కులో పైప్స్ పెట్టుకొని ముక్కులో ఇంత లావు చేసుకొని ఇవన్నీ ఇంత చేసుకొని ఓ రోజు 11 అయినా అట్లే కూర్చున్నాడు చేశాడు. ఆయనలో కూడా సర్దార్ పటేల్ తప్ప తేజ్ సప్రో గారు కనిపించలేదు. అట్లా అందరూ ఇప్పుడు ఇదంతా ఏంటంటే కూలీలందరూ రాళ్ళు మోస్తే మనకు పేరు వచ్చినట్టు, మనం ఆ ఇంట్లో కాపురం చేసినట్టు వీళ్ళందరూ పని చేస్తే కదా ఈరోజు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఇంత పేరు వచ్చింది. వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు కదా. కానీ అందుకనే ఈ సినిమా నాది కాదు, వీళ్ళందరిది, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ది, నా మేనేజర్స్ది, నా కాస్ట్యూమ్స్, మేకప్, కాస్ట్యూమ్స్, ఇలా ఆల్ 24 క్రాఫ్ట్స్ నాకు హెల్ప్ చేసిన. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ హిందూ ముస్లిం ఇలాంటివి ఏమీ లేదు, సంబంధాలు లేనే లేదు. నేను చాలా 100 సార్లు చెప్పాను, ఇది మత చరిత్ర కాదు, కేవలం గత చరిత్ర అని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1-2 సార్లు అనవసరంగా ఒక క్రియేటర్ని, ఒక జర్నలిస్ట్ నన్ను ఒక మతంలోకి లాగొద్దు, ఒక పార్టీలోకి లాగొద్దు. నాకు ఆ పార్టీకి సంబంధం లేదు, నాకు ఆ మతంతో సంబంధం ఉంది, ఆ మతంతో కూడా నా ఫ్యామిలీలో ఆ మతం ఉంది, నేను ఈ పార్టీలో లేదు. నేను ఒక క్రియేటర్ని, నా ప్రాంత చరిత్రను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. సముద్రం అంత చరిత్రలో చెంచా నీటిని మాత్రమే తొక్కేసి ఇప్పటిదాకా ఆ చరిత్రను కూడా తొక్కేయొద్దు. కానీ కొందరు
ఎక్కడో మోటివేట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు నేను దాదాపు ఒక 6-7 జిల్లాలు తిరిగాము మొత్తం. ఒక్కరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడలేదు, రాంగ్ మాట్లాడలేదు. ఇలా అందరూ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఈ సినిమాని ఇంత చేయడానికి ప్రొడ్యూసర్కి నాకు అనుసంధానంగా ఉన్నది మా అంజిరెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు తెలియంది కాదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఒక్కొక్కసారి అందుతాయి, ఒకసారి అందవు, చికాకు పడుతుంటాడు, ఏదో వస్తుంటాయి. అట్లాంటిది చాలా తక్కువ సందర్భాలు వచ్చినాయి. ఇటు క్రియేటివ్ సైడ్ నాకు సరిగ్గా అనుకున్నది రాకపోతే నాకు చికాకు వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తను కొత్త అయినా మన ఇండస్ట్రీకి మధ్యలో ఉండి అక్కడక్కడ ఇక్కడ ఉంటూ నీట్గా ప్రాజెక్టు జరగడానికి సహకరించాడు. అంజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సినిమా అయిన తర్వాత మారుతి గారు ఇక్కడే సినిమా చూసి మా డైరెక్టర్స్ అసోసియేషన్కి షో చేశాను. వచ్చి అసోసియేషన్ మొత్తం చూసి మారుతి గారు గర్వంగా ఫీల్ అయ్యి, మిగతా వీరశంకర్ గారు, మిగతా డైరెక్టర్స్ అనిల్ అందరూ గొప్పగా ఫీల్ అయ్యి సినిమాని ముందుకు ఇచ్చారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. పెద్దయినా నాకు తండ్రి లాంటి వాడు మా ఆయన విజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడే మీకు తెలియదు కాదు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారికి, తర్వాత నా సొంత అన్నలాంటోడు దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎప్పుడు నాకు అన్నలేని లోటు తీరుస్తూ నాకు అండగా ఉన్నారు 20 సంవత్సరాలుగా. తర్వాత ఇది చూడగానే మా సివి రావు గారు అన్నపూర్ణ నుంచి సినిమా జరుగుతుంది మా అన్నపూర్ణ స్టూడియోలో అనుకున్నాను. మా నాన్న చెప్తుంటే ఇంత లేదని చెప్పి తను సినిమా చూసి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి కూడా చూపించి వాళ్ళ అబ్బాయి బీటెక్ చేశాడు అనుకుంటా, సెకండ్ ఇయర్. ఆ సినిమా నచ్చి నైట్ అంతా నా ఇంటర్వ్యూ చూసుకుంటూ కూర్చున్నాడు, ఎవరి డైరెక్టర్ అని ఆ కుర్రాడు. సో సివి రావు గారు అబ్బాయి అన్నపూర్ణ. తర్వాత సివి రావు గారు పెద్దవాళ్ళందరూ మీరు చూడాల్సిందే చెప్పారు ఆయన. తర్వాత సుమ గారు సినిమా చూసి, రాజీవ్ భయ్య మాకు ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ రిలేషన్ మాది. సుమ గారు టీవీ సీరియల్స్లో యాక్టింగ్ చేసేటప్పటి నుంచి రాజీవ్ మేమందరం కలిసేటప్పటి నుంచి మేము ఒక ఫ్యామిలీ రిలేషన్. సినిమా చూసి తిరుపతి వెళ్తూ ఆవిడ నా ఫోన్ నేను సిద్దిపేటలో, నేను కరీంనగర్లో సక్సెస్ టూర్లో ఉన్నాను. తను సినిమా చూసి ఇమీడియట్గా ఫోన్ చేసి ఒక 4 సార్లు రాజీవ్ భయ్య తను ఫోన్ చేసి సుమ గారు అన్న గొప్ప మాట ఏంటంటే, యాట గారు మీరు కనిపిస్తే 2 కాళ్ళు మొక్కాలనుంది. నిజంగా ఆ మాట అన్నందుకు ఆవిడ కాళ్ళు 10 సార్లు మొక్కాలి. ఎందుకంటే అంత సినిమా చూసి చరిత్రను అర్థం చేసి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది యాట గారు సినిమా, కీపిటప్ అని అనేస్తున్నాను అంతే. కానీ ఆవిడ గొప్పతనం అది. ఆ సినిమాని అర్థం చేసుకొని ఆ మాటని మా రాజీవ్ భయ్య, సుమ గారు దాదాపు ½ అన్ అవర్ మాట్లాడి అప్రిషియేట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరు నేను ఇంకెవరినైనా మర్చిపోయానేమో. తర్వాత నా ఫ్రెండ్ ఉంటాడు గుత్తా వెంకటేశ్వరరావు అని, కార్తీక దీపం ప్రొడ్యూసర్. తను అసలు ఎక్స్ప్రెసివ్ కాదు, నాలాగా నేను నవ్వు రాదు, ఏడుపు రాదు, ఏమీ ఊరుకుని అట్లా చూసి గమ్మున ఉంటాడు అట్లా. ఆ సినిమా చూశాడట. నేను ఎక్కడ ఆ రోజు వరంగల్ టూర్లో ఉన్నాను. ఫోన్ చేస్తున్నాడు. నేను లిఫ్ట్ చేయకపోతే మా ఆవిడకి ఫోన్ చేసి అర్ధగంట మాట్లాడి, మీ ఆయనకు చెప్పమ్మా ఎక్కడ దొరికినా కాలు మొక్కుతా, ఇదే పదం. ఆయనలో ఉన్న సరస్వతికి నేను కాలు మొక్కుతా, ఆయన వర్డ్ ఇది అన్నట్టు అని ఫోన్ అని మళ్ళీ నాకు ఎప్పుడో 12కి ఫోన్ చేసి మళ్ళీ 1 అవర్ మాట్లాడాడు. ఎవరిని కదిపినా, ఎవ్వరు సినిమా చూసినా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సినిమాని పొగుడుతుంటే, ఈ సినిమా వెనక ఆ పోరాట యోధుల ఆత్మలు ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాయేమో అనిపిస్తుంది. అందుకనే ఈరోజు ఇంత గొప్పగా మీ ముందుకు వచ్చింది. నో డౌట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నార్త్లో రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. మరాఠీ అదే నార్త్ ఉంటే టోటల్గా మళ్ళీ అక్కడి నుంచి ఒక సునామీ వచ్చి ఆ సునామీ మళ్ళీ తెలుగు రాష్ట్రాన్ని తగులుతున్న నమ్మకం నాకుంది. అక్కడ సునామీ స్టార్ట్ అవుతుంది, ఆ సునామీ తెలుగు రాష్ట్రాన్ని మళ్ళీ తగులుతుంది, ఇక్కడ మళ్ళీ సునామీ మొదలవుతుంది. ఈ సినిమా ఈరోజు ఆగిపోయేది కాదు.
అందరికీ ఈ విధంగా పేరు పేరున నేను ఎవరైనా ఇంకా మన గుర్తు తెచ్చుకోవడం ట్రై చేస్తున్నాను, నాకు గుర్తు దొరకట్లేదు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులనే, ఎందుకంటే వంశీభయ్య ఫోన్ చేసి మొన్నటి దాకా ఫస్ట్ ప్రివ్యూ చూసేంత వరకు వంశీభయ్య నా వర్క్కి 50 మార్క్స్ వేసుకుంటూ వచ్చాడు. చేస్తుంటాడులే అట్లా అట్లా ఉన్నాడు అన్నట్టు, అంతే. ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా సినిమా చూసిన తర్వాత పట్టుకొని ఏం భయ్యా ఏం సినిమా చూసినావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాట్లాడి బయటకు వచ్చి ప్రొడ్యూసర్కి, ఆయనకు తెలిసిన ప్రొడ్యూసర్స్కి అందరికి ఫోన్లు కొట్టి సూపర్ సినిమా సార్ అని మౌత్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఆయన నుంచి ఆ తర్వాత నేను మన ప్రెస్ మీడియాకి ప్రివ్యూ చేసిన రోజు నేను రాలేకపోయా, ఏఎంబీలో ఇంకో ప్రివ్యూలో ఉన్నా. ఇక్కడి నుంచి నాకు వచ్చిన రిపోర్ట్, నా జర్నలిస్ట్ మిత్రులందరూ మన వాళ్ళందరూ విజిల్స్ వేస్తూ సినిమాలు చూశారని, ఈ సినిమాని విజిల్స్ వేస్తూ సినిమా చూశారని. 60-70 ఏళ్ళ ముసలోడు హీరోగా చేసిన విజిల్స్ చేశారంటే మన గొప్పతనం ఎలాంటిది భయ్యా. సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్లో భోజనం చేసి వెళ్ళండి అన్నా కూడా విజిల్స్ మారిపోయినాయి. భోజనం చేసి వెళ్ళండి అని చెప్తే విజిల్స్ కొడతారా ఎక్కడైనా? కొట్టే పరిస్థితి ఆ చరిత్రలో ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ ఆ హిస్టరీలో ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. ఇమీడియట్గా మీ రేటింగ్స్తో, మీ రివ్యూస్తో నా ఇప్పటికీ బుక్ మై షో 9.5, మిగతా IMDb 9.5, మిగతా ఇంత మంచి రేటింగ్స్ ఎందుకు భయ్య నా మీద మీకు అంత ప్రేమ? చరిత్ర మీద నిజం కూడా మీడియాని ఎప్పుడు ఎక్కడ తప్పడానికి లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో, అంటే అఫ్కోర్స్ ఈరోజు నా గురించి చెప్పినని కాదు, చరిత్ర గురించి. నేను ఎవరిని నా గురించి అలా గొప్ప చెప్పడానికి? చరిత్ర, ఈ సినిమాని భుజస్కంధాల మీద మీరు తీసుకెళ్లారు భయ్యా. నిజంగా చెప్తున్నా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ముందు కూర్చున్న వాళ్ళు కూడా, తర్వాత నా పనిచేసిన వాళ్ళు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యాట గారు.